హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ ప్రారంభంలో నిఖిల్ తో సమానంగా ఓటింగ్ ని సంపాదించుకుంటూ టైటిల్ రేస్ కి దూసుకుని వచ్చిన కంటెస్టెంట్ నబిల్ ఒకానొక సమయంలో నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఈయనకి నిఖిల్ కి మించిన ఓటింగ్ వచ్చేది. మొదటి 2 వారాలు ఈయన కెమెరాకి పెద్దగా ఫోకస్ కాలేదు, కానీ సోనియాని నామినేషన్ లో ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అప్పటి నుండి బాగా హైలైట్ అయ్యాడు. సోనియాని నామినేట్ చేయడానికి హౌస్ మేట్స్ అందరూ భయపడుతున్న రోజులవి. 3వ వారం నుండి టాస్కుల్లో కూడా నబిల్ సత్తా చూపించేవాడు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి ముందు పృథ్వీతో అతి కష్టమైన టాస్క్ ఆడి హౌస్ కి మొట్టమొదటి మెగా చీఫ్ అయి సంచలనం సృష్టించాడు. వైల్డ్ కార్డ్స్ రాకముందు నబీల్ ఆట అలా ఉండేది, కానీ వాళ్ళ ఎంట్రీ తర్వాత నబీల్ ఆట మొత్తం పడిపోయింది. అసలు తనలో ఫైర్ పూర్తిగా మిస్ అయ్యింది. హౌస్ లోకి వచ్చిన అతిథులు ప్రతి ఒక్కరూ నబీల్లో ఫైర్ తగ్గిపోయిందంటూ చెప్పడంతో ఎలా అయినా తనలో ఫైర్ ని చూపించాలని నామినేషన్ లో గౌతమ్ ని నామినేట్ చేసి అనవసరమైన ఫైర్ ని చూపించి కామెడీ అయిపోయాడు. అదే విధంగా ఈ వారం పెట్టిన మెగా చీఫ్ టాస్క్ లో కూడా అసలు నబీల్ ఆట కనిపించలేదు. తప్పుగా ఆడి చివరికి గెలిచిపోయాను అనుకుని నబీల్ చేసుకున్న సంబరాలను చూసి ఆడియన్స్ నవ్వుకున్నారు. ఎలా ఉండే కంటెస్టెంట్ ఎలా అయిపోయాడు, టాప్ 1 లో ఉంటాడు అనుకుంటే టాప్ 5 లో కూడా కష్టమే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వీటన్నిటిని ప్రస్తావిస్తూ నబీల్ పై నాగార్జున నేడు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది ముచ్చట్లు మాట్లాడుకోవడానికా లేకపోతే గేమ్స్ ఆడడానికా? ఈ మధ్య నువ్వు తోటి కంటెస్టెంట్స్ తో ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యట్లేదంటూ చాలా సీరియస్ గా ఫైర్ అయినట్లు సమాచారం. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.